గుడ్ మార్నింగ్ కాదండి. మళ్ళీ మనకు ప్రశ్న యొక్క సమాధానాన్ని అందులో ఉన్నటువంటి పదాలలోనే బంధించేలాగా ఇలాగే రాసుకొని మళ్ళీ 3-4 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఫైనల్ మెమరీకి వెళ్ళిపోతుంది. అందులోపల ఒక చిన్న కోడ్ కంపల్సరీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్డిఎల్టీసీ సౌత్ అండమాన్ డంకన్ ప్యాసేజ్, లిటిల్ అండమాన్, 10 degrees ఛానల్, కార్ నికోబార్. మనకు వేరియస్ టైప్స్ క్వశ్చన్స్ ఇస్తాడు. సౌత్ అండమాన్కు లిటిల్ అండమాన్కు మధ్యలో ఉన్న ప్యాసేజ్ పేరు ఏంటి, లేకపోతే లిటిల్ అండమాన్కు కార్ నికోబార్కు మధ్యలో ఉన్నటువంటి ఛానల్ ఎన్నోది, లేకపోతే 10 degrees ఛానల్ వేటి మధ్య ఉంది, డంకన్ ప్యాసేజ్ వేటి మధ్య ఉంది. ఇది కొంచెం ఒక కోడ్ను 4 సార్లు బయట చేయండి. ఎస్డిఎల్టీసీ. ఓకే. మానవేంద్ర రాయ్, ఎంఎన్ రాయ్ అంటారు. మానవేంద్ర రాయ్ ఆయన యొక్క పత్రిక ఏంటి? మానవేంద్ర రాయ్ వాన్ గాడ్. మానవేంద్ర రాయ్ యొక్క పత్రిక వాన్ గాడ్. మానవేంద్ర రాయ్ వాన్ గాడ్. ఇక్కడ ఆన్సర్ ఈ పదాలతో టైం చేసేయండి. వాన్ గాడ్. రైతు బాంధవుడు అని మనకు ఏ యొక్క వైస్రాయని అంటారు. రైతు బాంధవుడు అని ఎవరు అంటారు? కర్జన్. ఇక మనకు రైతు దినోత్సవం చరణ్ సింగ్ యొక్క పుట్టినరోజు మనం రైతు దినోత్సవం జరుపుకుంటాము. కర్జన్ చరణ్. రైతు బాంధవుడుగా పేరు పొందినటువంటి వైస్రాయ్ ఎవరు? బ్రిటిష్ వైస్రాయ్ కర్జన్. రైతు దినోత్సవం ఎవరి యొక్క పుట్టినరోజు జరుపుకుంటాము? చరణ్. నెక్స్ట్, కర్జన్, వైస్రాయ్ కర్జన్ కమిషన్స్ కాలం అంటారు. ఈయన పీరియడ్లో చాలా కమిషన్స్ వేయడం జరిగింది. సో అతని యొక్క పీరియడ్ ఏ కాలం అంటారండి? కమిషన్స్ కాలం. కర్జన్ కమిషన్స్ కాలం. కమిషన్స్ను బాగా వేసినటువంటి బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు? కర్జన్ యొక్క పీరియడ్ను కమిషన్స్ కాలం అంటారు. నెక్స్ట్, లాన్స్ డౌన్ ఆయన పీరియడ్లో ఆయన యొక్క బ్రిటిష్ వైస్రాయ్ ఉన్న టైంలో డ్యూరాండ్ రేఖ ఏర్పాటు చేశాడు. భారత్ ఆఫ్ఘనిస్తాన్కు మధ్య ఉన్నటువంటి ఏ రేఖ? డ్యూరాండ్ రేఖ. డాఫర్ డ్యూరాండ్ రేఖ. డౌన్ డ్యూరాండ్. హంటర్ కమిషన్ మనకు విద్యా వ్యవస్థకు ఏర్పాటు చేసినటువంటి హంటర్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు వైస్రాయ్ ఎవరు? హంటర్ రిప్పన్. రాఫర్ రిప్పన్. కిలిమంజారో శిఖరం మనకు ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. కిలిమంజారో. ఈ సున్నా పక్కకు టానే లెటర్ని యాడ్ చేయండి. అప్పుడు ఏ దేశంలో ఉన్నట్టది? టాంజానియా. కిలిమంజారో ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక ఎత్తైన శిఖరం. కిలిమంజారో ఈ సున్నా దగ్గర టానే లెటర్ యాడ్ చేయండి. అప్పుడు ఏ దేశం అవుతుంది? టాంజానియా. కానింగ్ ఈయన వైస్రాయ్గా ఉన్నప్పుడు 3 విశ్వవిద్యాలయాలు, 3 హైకోర్టులు. కానింగ్ 3 అక్షరాలు అనుకోండి. ఈయన వైస్రాయ్గా ఉన్నప్పుడు 3 విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశాడు, 3 హైకోర్టులు ఏర్పాటు చేశాడు. 2 ఐ అని జ్ఞాపకం పెట్టుకోండి. ఐ స్క్వేర్. ఒక ఐ ఏంటిదంటే ఐపీసీ సెక్షన్ తీసుకొచ్చింది ఇండియన్ పీనల్ కోడ్ సిస్టమ్ను. తర్వాత ఐటీ ఆదాయ పన్ను శాఖ ఇతని పీరియడ్లో. చార్లెస్ వుడ్స్ కమిషన్ మ్యాగ్నా కార్టా అంటారు. సో చార్లెస్ వుడ్స్ కమిషన్ వేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ వుడ్స్ డల్ హౌసీ. వుడ్స్ డాఫర్ డల్ హౌసీ. ఆన్సర్ ఇక్కడనే వుడ్స్ డల్ హౌసీ. K3 రాజస్థాన్లోని రాగిగనులు. K3 రాఫర్ రాజస్థాన్. K3 గనులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? రాఫర్ రాజస్థాన్. జోహెన్స్బర్గ్ దేనికి ప్రసిద్ధి? బర్గ్ బంగారానికి ప్రసిద్ధి. బర్గ్ బంగారం. ఆన్సర్ అక్కడనే. సహారా ఎడారిలో వచ్చేటువంటి ప్రపంచంలో అతి పెద్దదైనటువంటి ఎడారి సహారా ఎడారి. అక్కడ వచ్చేటువంటి ఇసుక తుఫాన్లను సహారా ఎడారిలో వచ్చే ఇసుక తుఫాన్లు ఏమంటారు? సైమోన్లు. సహారా సైమోన్లు. నెక్స్ట్, మంగోలియా దేశంలో ఉన్నటువంటి ఎడారి గోబీ ఎడారి, లేదా గోబీ ఎడారి ఏ దేశంలో ఉంది? మంగోలియా. గోబీ ఎడారి. ఆన్సర్ ఇక్కడనే. గోబీ ఎడారి. మంగోలియా గోబీ ఎడారి. గుల్బర్గా బాఫర్ బహ్మని సుల్తాన్లు. బహ్మని సుల్తాన్ యొక్క రాజధాని ఏంటిది? గుల్బర్గా. బాఫర్ బహ్మని సుల్తాన్లు. మన విజయనగర సామ్రాజ్యం, బహ్మని సామ్రాజ్యం ఒకటి సమయంలో కేరళలో ఏర్పడుతుంది సమాంతరంగా. అదే టైం లోపల బహ్మని సుల్తాన్ల యొక్క రాజధాని గుల్బర్గా. బాఫర్ బహ్మని సుల్తాన్స్. నైవేలి దేనికి ప్రసిద్ధి? నైవేలి లిగ్నైట్, చాలా చీపెస్ట్, చాలా తక్కువ క్వాలిటీ రకానికి చెందినటువంటి బొగ్గు. సో నైవేలి లిగ్నైట్ బొగ్గు ప్రసిద్ధి. తమిళనాడు నైవేలి ప్రాంతం. జెరియా బొగ్గు గని ఏ రాష్ట్రం? జెరియా జార్ఖండ్. వాలిస్ ఇతను ఏమంటారు? కరణ్ వాలిస్. సివిల్ సర్వీసెస్ పితామహుడు అంటారు. వాలిస్ ఇందులో ఉన్న పదాలను జంబ్లింగ్ చేస్తే సివిల్ సర్వీసెస్. వాలిస్ సివిల్ సర్వీసెస్. కరణ్ వాలిస్ సివిల్ సర్వీసెస్. ఈ విధంగా ఎస్డిఎల్టీసీ మానవేంద్ర రాయ్ వాన్ గాడ్. రైతు బాంధవుడు కర్జన్ రైతు దినోత్సవం చరణ్ సింగ్ బర్త్డే జరుపుకుంటారు. కర్జన్ కమిషన్ల కాలం. లాన్స్ డౌన్ పీరియడ్ డ్యూరాండ్ రేఖ భారత్ ఆఫ్ఘనిస్తాన్. హంటర్ కాలంలో రిప్పన్.
అండర్ కమిషన్ రిప్పన్ కాలంలో కిలిమటాంజార్ అనుకోండి, టాపర్ యాడ్ టాంజానియా. కానీ 3 విశ్వవిద్యాలయాలు, 3 హైకోర్టులు, 2 ఐలు, ఐపీసీ, ఐటీ. వుడ్స్ డల్హౌసీ. కేత్రి రాజస్థాన్. జోయిన్స్బర్గ్ బంగారం ప్రసిద్ధి. సహారా ఎడారిలో ఇసుక తుఫాను సైమూన్లు. మంగోలియాలో దేశంలో ఉన్నటువంటి ఎడారి గోబిడారి లేదా గోబిడారి ఏ దేశంలో ఉంది? మంగోలియా. గుల్బర్గా బహుమతి సుల్తాన్ రాజధాని. నైవేలి లిగ్నైట్ తమిళనాడు. జార్ఖండ్ బొగ్గుగని జరియా. జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గుగని జరియా బొగ్గుగని జార్ఖండ్ రాష్ట్రం. వాలిస్ను కారణం సివిల్ సర్వీస్ పితామహుడు అంటారు. ఈ విధంగా ఇలాగే రాసుకోవాలి. 4-5 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఫైనల్ మెమరీకి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ.